కొత్త చర్చ్ డెడికేషన్ అయింది. అయిన తర్వాత మార్చి 22 నుంచి లాక్డౌన్ అయింది. మరి ఈరోజు ఈ రీతిగా మీ మధ్యకి రావడానికి దేవుడు మాత్రమే కృప అనుగ్రహించాడు. మీ ప్రార్థన, సేవకుల ప్రార్థన, మళ్ళా మిమ్మల్ని చూడడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ కరోనా అనేది ఒక ప్రాంతానికైతే ఎన్నో ప్రాంతాల్లో ఎన్నెన్నో కార్యాలు జరిగాయి. కానీ ఈ కరోనా ప్రపంచమంతా, అంటే చరిత్రలో ఇలాగెప్పుడూ జరగలేదు. దీనికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించినట్లయితే, కరోనా ప్రభువు రాకడకు, శ్రమలకు, మరి ఆయన రాకడకు సిద్ధపడడానికే అని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను, అనేకలు నమ్ముచూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక మునుపు కరోనా ఎందుకు వచ్చింది అనే విషయాన్ని బైబిల్ చెప్తూ ఉంది. అందుచేత దేవుని వాక్యం మనం ఆలకిస్తూ ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా, శ్రద్ధగా ఆ మాట వినడం ద్వారా ఆయన రాకడకు సిద్ధపడే గుంపులో దేవుడు మనల్ని ఉంచుతాడు. కరోనా వచ్చిన తర్వాత కొన్ని విషయాలు, దానికి ముందుగా కూడా కొన్ని విషయాలు యెరూషలేమును గురించి ఆలోచిస్తూ, యెరూషలేము చూడడం ద్వారా మాత్రమే ఆయన రాకడకు సూచనలను మనం అర్థం చేసుకోగలం. యెరూషలేముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యూదుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇజ్రాయేల్ యొక్క దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేత ప్రభు అంటున్నాడు, ఇజ్రాయేల్ క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎక్కడుందో మర్చిపోయినాము, చెప్పగలరు ఎవరైనా ఆ మాట? అంటే మనం ప్రార్థన చేస్తున్నామా, చేయడం లేదా? ఓకే, చేస్తున్నాం, కానీ ఒక్కోసారి వచనాలు మర్చిపోతాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. మనం ప్రార్థిస్తూ ఉన్నాము. వారి యొక్క క్షేమము మన క్షేమం. వారి కొరకు మనం ప్రార్థిస్తే అంట దేవుడు చెప్పినట్టుగా మనకి కూడా క్షేమం ఉంటుంది. మనం క్యాలెండర్లు వాడుతూ ఉన్నాం, దాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. 1, 2, 3 ఇవి మనం చూస్తూ ఉన్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని మనం చూసుకుంటూ ఉన్నాం. దీన్ని ప్రపంచంలో అందరూ కూడా వాడుతూ ఉంటారు, గ్రెగోరియన్ క్యాలెండర్. యెరూషలేములో ఉన్నటువంటి వారు, యూదులైనటువంటి వారు హెబ్రీ క్యాలెండర్ని వాడతారు. మనందరం ఏ క్యాలెండర్ అండి వాడతాం? చెప్పండి, గ్రెగోరియన్ అనండి. అంటే మీరు మెలకువగా ఉన్నారా లేదా అని అనిపించడం అంతే. గట్టిగా అనండి ఒకసారి, గ్రెగోరియన్. ఏంటది? మరి యెరూషలేములో ఉన్నటువంటి యూదులైనటువంటి దేవుని జనాంగమైనటువంటి ఆ రాజ్యంలో ఏ క్యాలెండర్ వాడతారండి? హెబ్రీ క్యాలెండర్ వాడతారు. మనకి ఆలు ఉన్నాయి, ఆ అంటే ఆ అంతే. ఏ ఉంది, ఏబిసి లేదు, ఏ అంటే ఏ. కానీ హెబ్రీ క్యాలెండర్లో ఒక్కొక్క లెటర్కి అర్థం ఉంది. బైబిల్లో హెబ్రీ లెటర్స్ ఉన్నాయి. ఎక్కడున్నది? కీర్తనల గ్రంథంలో 119వ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. ప్రతిదానికి ఒక లెటర్ ఉంది. మొదటి లెటర్ ఆలెఫ్, ఆఖరి లెటర్ తౌ అంటారు. అంటే 22 లెటర్స్ ఉన్నాయి అందులో. అందుచేతే 22 భాగాలుగా 119వ కీర్తన 8 వచనాలు చొప్పుని 176 వచనాలు మనకి కనబడుతూ ఉంటాయి.
సో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని వాక్యం ఆలకించక ముందు ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానో మీరు ఒక అవగాహన చేసుకోవాలని మనం చేయించు ఉన్నాను. ఈ యొక్క లెటర్లు 2-3 లెటర్లు కలిసి ఒక లెటర్, అలాగే మనకి ఎక్కడ కూడా ఉండదు. మనకి ఏ అంటే ఏ, కానీ అక్కడ ఆలెఫ్ అని అన్నాం అనుకోండి, అంటే మొదటి లెక్చర్ ఆ యొక్క లెటర్, దానికి 2-3 లెటర్స్ కలిస్తేనే ఒక లెటర్ అవుతుంది. హెబ్రీలో ప్రతి లెటర్కి ఒక సంఖ్య ఉంటుంది, అంటే నెంబర్స్ ఉంటాయి. ప్రతి సంఖ్యకి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రతి లెటర్కి నెంబర్ కూడా, అందులో గుప్తమైన విషయాలు దాచబడి ఉన్నాయి. లెటర్లో కూడా గుప్తమైనటువంటి మర్మాలు, రహస్యాలు దాచబడి ఉన్నాయి. అవి నేను చూసుకున్నప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి అని అవగాహన చేసుకొని ఎక్కడికి వెళ్ళినా ఈ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మనకి ఈ సందేశాలు దొరకవు, ఎవరు ప్రయత్నం చేయడం లేదు. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, 2020, ఇప్పుడైతే 2021, 2020 అది మన సంవత్సరం. ఇశ్రాయేలీయులకు, యూదులకు వారికి 5780, అంటే 5780, అంటే మొదటి నుంచి వారు ఒక సర్కిల్గా, అంటే సృష్టి ఆరంభము నుంచి వారు ఆ యొక్క సంవత్సరాలని చూసుకుంటూ ఉంటారు. మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏడి, అంటే క్రీస్తు శకంని మనం చూసుకుంటున్నాం. క్రీస్తు శకం 2020 అని మనం అనుకున్నాం అనుకోండి, వాళ్ళు అలాగంటారు 5780. మెలుగుగా ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పండి, 2020ని ఎబ్రీ యొక్క క్యాలెండర్లో ఏమంటారు? 570. అందరూ చెప్పండి ఒకసారి, 5780. అంటే అక్కడ 5780 అంటే వారి సంవత్సరం. మంది 2020, అంటే కిందటి సంవత్సరం. కరోనా ఎప్పుడు వచ్చింది అనేది మనం చూసుకుంటున్నాం. 2020 కాదు, కానీ కరోనా ఇంకొంచెం ముందు నుంచి కనుక 2019 డిసెంబర్ నుంచే మొదలైంది అని కూడా మనం చూసుకుంటూ ఉన్నాం. అయితే 2020 హెబ్రీ భాషలో ఆ యొక్క క్యాలెండర్ 80, అంటే ఈ లెటర్ని అంటారు 80. ఈ లెటర్ 80, దీన్ని పే అంటారు. అనండి అందరూ, పే అనండి. ఫే అంటే 80 అని అర్థం. ఈ లెటర్కి 80 అని అర్థం. ఈ లెటర్లో 2 ఉన్నాయి, 2 లెటర్లు కలిసి ఉన్నాయి. ఈ లెటర్ పే అంటే అర్థం ఏంటంటే నోరు అని అర్థం, మౌత్. ఇలాంటి చెప్తే ఎంత జ్ఞానంతో వింటారంటే, కొత్త విషయాలు వాక్యం చెప్తే మాత్రం అలాగేనా. ఓకే, దీని తర్వాత వాక్యం. ఈ పే అన్నటువంటి మాట, ఫే అన్నటువంటి మాట 80 అని అర్థం. దీన్ని నోరు అంటారు. ఇది వావ్ అనే లెటర్. అంటే ఈ లెటర్ని 6వ లెటర్గా అంటారు, వావ్. ఇది వావ్ అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మేకులు కొట్టారు కనుక ఆయన్ని, ఇదొక మేకులాగా ఉంటుంది అన్నమాట. ఈ నోటిలో ఎవరున్నారండి చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది వావ్ అంటే యేసయ్య
అంటే 6వ నెంబర్ మాట. వావ్ అంటే ఇది మీకు తర్వాత మీకు అర్థమవుద్ది. ఇక్కడ ఈ నోట్లో ఎవరున్నారమ్మా? యేసయ్య ఉన్నారు. అంటే దేవుని వాక్యంని నోట్లో పెట్టారు. 2020 అంటే 5780 అప్పుడంట ఈ లెటరు ని పే అంటే మౌత్, నోరు. తర్వాత మిగతా అచ్చులు పెడతారు. ఇప్పుడు చూడండి 2020లో ఏం జరిగింది? అందరం కూడా ఎవరు తెచ్చుకోలేదా? మీకు భయం లేదా? ఎక్కడ ఓన్లీ నాగోపాల్లోనే పెట్టుకున్నారా? ఎక్కడ పెట్టుకున్నారా? మీది ప్రపంచమంతా ఇది పెట్టుకొని ఉన్నారు. ప్రపంచమంతా ఇది పెట్టుకొని ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎప్పుడూ రాలేదు. అందుకే నేను ఇది చూపెట్టాను. హెబ్రీ క్యాలెండరు, యూదుల క్యాలెండర్లో 2020 నోరు కనబడుతుంది. ఈ నోట్లో ప్రభు వాక్యం ఉండాలి. మీరు గమనించారో లేదో, 2020లో రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు, సినిమా యాక్టర్లు, దేవుని సేవకులు, విశ్వాసులైనటువంటి వారు ఈ నోటిని దేవుణ్ణి స్తుతించడానికి వినియోగించలేదు. దేనికి వినియోగించారు అంటే ఒకరిని ఒకరు ఎత్తి పొడుచుకోవడానికి. 2020లో జరిగినవన్నీ కూడా మీరు ఆలోచించినట్లయితే, ఒక దేశం ఇంకొక దేశాన్ని, ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని, ఒక దైవజనుడు ఇంకొక దైవజనుడిని, ఒకవేళ ఎవరైనా క్రైస్తవులను ఏదైనా అంటే సేవకులు కూడా వాళ్ళలాగే వాళ్ళని తిట్టేశారు. దేవుని పిల్లల నోటిలో ఆయన వాక్కు నుంచాడు. యూదులు ఆ ధర్మశాస్త్రాన్ని, మోసే రాసిన దాన్ని, ఈ తోరా అన్నటువంటి ఆ మాటలన్నీ వారి నోటిలో, వారు ఎక్కడికి వెళ్ళినా ఆ మాటలే ఉచ్చరిస్తూ ఉండాలి అని చెప్పి. అయితే వారు కూడా, యూదులైన వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలైనటువంటి వారు కూడా, వారు తమకు తామే మోసం చేసుకుంటూ దేవుడు నడవమని చెప్పిన రీతిగా ఎవ్వరూ నడుచుకోలేకపోయారు. అందుకే సుంకరి పరిసయ్యుడు గురించి మనం చూసినప్పుడు, పరిసయ్యుడు నేను దేవుని బిడ్డను అంటూ ఉన్నాడు, వీడిలా కాదు నేను అంటూ ఉన్నాడు. ఇంకేమంటూ ఉన్నాడు? నేను దశంభాగం ఇస్తున్నాను అంటూ ఉన్నాడు, నేను ఉపవాసం చేస్తున్నాను అంటూ ఉన్నాడు. అంటే దేవుని ధర్మశాస్త్రం అంతా కూడా వారి నోట్లో ఉంది, వారి హృదయంలో ఉంది, వారి ఆత్మ ఇది తలంపుల్లో ఉంది. కానీ వారు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడు చెప్పిన ప్రేమ కలిగిన జీవితం లేదు, ఒకరిని ప్రేమించే జీవితం లేదు, తగ్గించుకునే జీవితం లేదు. సో ఈ రీతిగా యూదులైనటువంటి వారు, అందుకే యేసయ్య లోకానికి వచ్చినప్పుడు ఏటి పాపంతో స్నేహం చేస్తున్నాడు, వీడెవడు అని చెప్పి ఆ యూదులే ప్రభువు దేవుడైనటువంటి వాడు ఆ ప్రజలను ఎన్నుకుంటే ఆ ప్రజలే ప్రభువుని ఏం చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రపంచమంతా ఏం చేసిందంటే, యుద్ధం జరగబోతుంది అనే స్థితిలోనికి వచ్చింది ప్రపంచం. ఒక దేశం ఇంకొక దేశం మీదకి, ఒక దేశం 4 దేశాలను కలుపుకొని ఇంకొక దేశం మీదకి ఆ యొక్క ప్రధానమంత్రులు దెబ్బలాడుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు. అలాగే క్రైస్తవ నాయకులు కూడా యూట్యూబ్లో చూసుకున్నట్లయితే వాడెంత వీడెంత. అలాగే ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు గారు ఏదో నోరు జారి ఓకే మనల్నే అన్నారు, యేసునన్నా యేసు తగ్గించుకున్నాడు, మనల్నన్నా మనం ఏం చేయాలండి? తగ్గించుకోవాలి. కానీ ఏం చేశారు చాలామంది సేవకులు? అతన్ని అనరాని మాటలు అన్నారు. మరి ఆయనకి మనకి తేడా ఏంటి?
అందుచేత దేవుడు ఏం చేశాడో తెలుసండి, అన్యులకు, దేవుని పిల్లలకు, సేవకులకు, డాక్టర్లకు అందరికీ వేసాడు మాస్క్. ఎవరిని వదలలేదు. ప్రపంచంలో 252 దేశాలను కూడా వదలలేదు. ఇది పెట్టుకోకపోతే ఫైన్ అంటున్నారు గవర్నమెంట్. ఇది పెట్టుకొని ఎక్కడికి తిరగొద్దు అంటున్నాయి. ప్రపంచంలో చర్చిలన్నీ కూడా మూసివేయబడ్డాయి. సేవకులు కానీ క్రైస్తవులు కానీ ఎవరు ఇళ్లలోంచి బయటికి రాకూడదు అనుకున్నారు. లాక్డౌన్. ఇప్పటికి యూరోప్ దేశాల్లో 4 దేశాలు ఇప్పుడు కూడా చాలా కఠినంగా లాక్డౌన్ చేసాయి. సో అందరూ కూడా వారం రోజుల్లోనే చనిపోతున్నటువంటిది ఇంకొక మహమ్మారి అక్కడికి వచ్చింది. అందుచేత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడికి రాకూడదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదని మన ఫ్లైట్స్ కూడా ఆగిపోయాయి. అందుకే గవర్నమెంట్ వారు అయిపోయిందని మీరు అనుకోవద్దు, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు పర్వాలేదు. మేము వచ్చినప్పుడు చూస్తూ ఉంటే ఎవ్వరూ మాస్కులు వేసుకోవడం లేదు. మీరు కూడా బస్సులు ఎక్కినా, ఆటోలు ఎక్కినా, మార్కెట్కి వెళ్ళినా, జన సందోహంలోనికి వెళ్ళినా అందరూ మాస్కులు పెట్టుకోండి. దేవుడు మాస్క్ ఇచ్చాడు, మాస్క్ పెట్టుకోండి. తర్వాత మిగతా విషయం చెప్తాను. ఇప్పుడు 2020 నుంచి మనం ఏ సంవత్సరంలోకి ప్రవేశించామమ్మా? ఏ నెల? ఈరోజు తారీఖు ఏంటి? 19వ తారీఖు. ఎందుకు మేము విశాఖపట్నం నుంచి వచ్చాం? ఏమ్మా? యానివర్సరీ జరుపుకోవడానికి. ఈరోజు దైవజనుని యొక్క బాప్తిజం తీసుకున్నటువంటి రోజు, అంటే కొత్తగా జన్మించినటువంటి రోజు. దేవుడు ఆయనకి ఆ కృపనిచ్చి సేవకుడిగా పిలిచి మరి ఈ యొక్క యానివర్సరీ జరుపుకోవడానికి అదే డేట్నిచ్చి రాసలింగంపాడు ఏరియాలో ఈరోజు మందిరాన్ని ఆ యొక్క పునాది రాయి వేయడానికి ఇదే రోజుని. సో ఇదే రోజు మేమందరం కూడా ఇక్కడికి రావడానికి దేవుడు కృప చేశాడు. ఇప్పుడు 2021ని ఆలెఫ్ అంటారు. చెప్పండి అందరూ. మొదటి లెటర్ చూడండి. 119వ కీర్తన తీసి మొట్టమొదటి ఏమని రాసిందో చూడండి. ఆలెఫ్ అంటే మొదటి లెటర్. ఆఖరి లెటర్ని పౌ అంటారు. అంటే 22 లెటర్లు ఎబ్రి. ఇది ఆలెఫ్ అంటే మొదటి లెటర్. చూడండి, ఇందాక ఇక్కడ మీకు చూపెట్టాను, వావ్ అని చూపెట్టాను. ఈ ఆలెఫ్ కూడా దీన్ని వావ్ అంటారు. అంటే అక్కడ యేసు దేవుని వాక్యమై ఉన్నాడు యేసయ్య. ఆయనకి సిలువ వేయబడింది మన పాపాల కొరకు. 53 ఎప్పుడు కూడా యెషయా 53 జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు వారి గురించి, ఆయన యొక్క శ్రమల గురించి, ఆయన ఏ రీతిగా మన కొరకు ప్రాణం పెడతారు అనేది యెషయా 53. అంచేత ఈ వావ్ అన్నటువంటిది ప్రభు అంట మన కొరకు సిలువ వేయబడి, దీన్ని మేకు అనొచ్చు. దీన్ని యోద్ అంటారు. వైఓడి యోద్ అంటారు. యోద్ అంటే చెయ్యి అని అర్థం. ఏంటండి యోద్ అంటే? చెయ్యి. దీన్ని ఏమంటారు? అనండి. వావ్ అనండి. వా అనండి. ఓకే, అంటే వావ్ అని అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనం ఆలెఫ్ అంటాం. ఇది చెయ్య, ఇది చెయ్య. ఇది పరలోకంలో ఉన్నటువంటి దేవుని చెయ్యి. ఈ చెయ్యి మళ్ళా కిందకు వచ్చింది భూలోకంలో. అంటే ఇది మానవుని చెయ్యి. ఈ యొక్క మానవుని చెయ్యి, దేవుని నుంచి తప్పిపోయినటువంటి మానవుని చెయ్యిని దేవుడు తన చేతితో మనల్ని పట్టుకోవడం కొరకు తన కుమారుడైన యేసుని పంపించారు. వావ్! ఈ మేకు, యేసు ప్రభు పట్టినటువంటి ఈ మేకు దేవుడితో మనకి సమాధానం ఇచ్చింది. కిందనొక చెయ్యి, మీదనొక చెయ్యి. యేసు ప్రభు యొక్క ఈ యొక్క మేకు మనల్ని దేవుడితో కలిపి. ఇది పరలోకం, ఇది భూలోకం. పరలోకాన్ని భూలోకాన్ని
చేర్చడానికి తప్పిపోయిన మన బ్రతుకులను యేసయ్య ఈ రీతిగా. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకు నేను ఈ యొక్క లెటర్ తీసుకొని వచ్చాను అంటే, మీరు దేవాది దేవుడు ఆ దేశాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఎందుకు ఎన్నుకున్నాడు, ఆఖరిని ప్రతి సూచన ఇశ్రాయేలీయులను చూసినప్పుడు మాత్రమే మనకి. అయితే అవన్నీ చెప్తే ఇప్పుడు మీరు చరిత్ర వింటారు కానీ అసలు వినరు. చూడండి, ఇవన్నీ చూపెడుతూ ఉన్నప్పుడు అందరు చిన్నపిల్లలతో సహా అందరూ అలాగే చూడండి అలాగే ఉండిపోయింది. ఏంటో పక్కకు చెప్తున్నారు. దేవుని మాట చెప్పినప్పుడు మాత్రం ఎలా ఉన్నావు, లేట్గా వచ్చేటి, ఎలా ఉన్నావు, అంత లేట్ అయిపోయావు నువ్వు అంటే ఇంట్లో సోదంతా అక్కడ చెప్పాలి. ఎప్పుడు దేవుని వాక్యం సమయం. దాని ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ఈ నోరు 2020లో పే అంటే 80వ నెంబర్ 5780. మనం 2020 ఎలా అంటామో 57 80ని పే అంటే నోరు. నోట్లో దేవుని మాటలు ఉండాలి, యేసయ్య మాట ఉండాలి. కానీ మన నోట్లో యేసయ్య మాట లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మాస్క్ వేసి ఇప్పుడు ఏమంటున్నాడు, 2021లో నేను మీకు సహాయకుడిగా వచ్చేసాను. దేవుడి చెయ్యి మీ చెయ్యికి మధ్యలో నేను వచ్చాను కనుక ఇక అద్భుతాలు చేయటం మొదలు పెడతాను అంటూ ఉన్నాడు. దేవుడికి స్తుతులు చెల్లిద్దామండి ఒకసారి, చేతులు మీదకెత్తి హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీ నోటిలో నా శక్తిని ఉంచుతాను, మీ నోటిలో నా అద్భుతాలను ఉంచుతాను. మీరు మీ పిల్లల్ని దీవించినప్పుడు వాళ్ళు దీవెనగా ఉంటారు. పిల్లల కొరకు మీరు ప్రార్థించినప్పుడు వాళ్ళు చదువుల్లో రాణిస్తారు. భర్త కొరకు మీరు ప్రార్థిస్తున్నప్పుడు, భార్య కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అనేకుల కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, రోగుల కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని సువార్తను మీరు అందిస్తూ ఉన్నప్పుడు ఆలెఫ్ దేవుడు మనతో ఉన్నాడు. దేవుని వాక్యం మీలో ఉంది. ఉదయాన్నే లేచి మీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆదివారం అయినప్పటికీ దైవ సన్నిధికి వస్తూ ఉన్నారు దేవుని మాటలు వినడానికి. ప్రతి కూడికి కూడా మీరు వస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ నోటిలో దేవుడి శక్తి నుంచి హల్లెలూయా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, 2020లో మనము తప్పిపోయాము. ఈ నోటిని దేవుని కొరకు వాడలేదు. లోకస్తుల వలె ఈ నోటిని మనం వాడాము. ఎవరు మనకు శత్రువులు ఉండకూడదు, అందరూ మనకు మిత్రులే. శత్రువులను ప్రేమించమని బైబిల్ గ్రంథము చెప్తూ ఉంది. బంధువులను ప్రేమించడం లేదు, తోటి విశ్వాసాలను ప్రేమించడం లేదు, మన ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించడం లేదు. మనల్ని మనమే మోసము చేసుకుంటూ ఉన్నాము. అటువంటి బ్రతుకులో ఉన్నటువంటి మన జీవితాలలో దేవుడు ఈ యొక్క నాగగొప్పలపాడుని ప్రేమించి దైవజనుడు బాప్తిజం తీసుకున్నటువంటి రోజు, ఈ యొక్క యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి రోజు, ప్రాసంగికం వాళ్ళలో మరి ఈ రోజే ఆ యొక్క రాయి మందిరం కొరకు వేసినటువంటి రోజు, మీ మధ్యలోనికి మమ్మల్ని రప్పించినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, ఇప్పటి వరకు జరిగినవన్నీ మీరు విన్నారు, ఇక మీదట నేను మీతో ఉంటాను, మీకు శక్తినిస్తాను, ఇప్పుడు వరకు మీరు జీవించకపోతే ఇక మీదట మీరు జీవిస్తారు అని దేవుడే మనకి ఎంతో ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మండి సోదరి సోదరులారా, ఈ మధ్య కాలంలో దేవుడు మనల్ని సంధిస్తున్నటువంటి విధానం ఒక అద్భుతం. నేనుంటాను మీ దగ్గర, మీ నోటిలో నా మాట నేను ఉంచుతాను, మీరు ఏదంటే అది జరుగుతుంది. అయితే మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీ నోరు పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధంగా కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను అన్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటే మనం ఉండలేకపోతూ ఉన్నాం. అప్పుడు వెంటనే ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, ఆలెఫ్ దేవుడు నేను మిమ్మలను పరిశుద్ధపరచు దేవుడను అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి దైవజనునికి ఎన్నో సంవత్సరాలు రక్షణ పొంది సేవకు పిలువబడి ఆయన యొక్క సేవా జీవితం మేము చూస్తూ ఉన్నాం. ఎక్కడున్న వారమో ఇక్కడున్నటువంటి మీరు చూస్తూ ఉన్నారు. ఆ సేవకుడిని దేవుడు ఇచ్చిన ఎదుగుదలను
మనం చూస్తున్నప్పుడు ఎవరిచ్చారో ఎదుగుదల? ఏ దేవుడి మీద అయితే ఆధారపడ్డారో, ఏ దేవుని వాక్యం చెప్పడానికి సంఘము కొరకు ఆయనకి ఇచ్చిన బాధ్యత, ప్రతి ఒక్కరి గురించి ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత, మీరందరూ ఎక్కడున్న వారు అక్కడే ఉండకూడదు, కానీ మీరందరూ ఎదగాలనేటువంటి ఆయన కోరిక, కన్నీరు, బాధ, డబ్బున్నా లేకపోయినా ఆయన రాకడికి సంఘం అంతా సిద్ధపడాలి. అందుచేత ఈ కార్యక్రమాలు చేయాలి. అంటే డబ్బులుంటే చాలదు, ఎంతోమంది కార్యక్రమాలకి శ్రమ పడాలి. ఎన్నో కార్యక్రమాలు, సోదరులు శ్రమ పడాలి, సోదరులు శ్రమ పడాలి, పెద్దలు శ్రమ పడాలి, దైవజనుడు శ్రమ పడాలి. ఎన్నో రోజులు ఉపవసించాలి, ప్రార్థించాలి. ఈ రోజు కొరకు ఎన్నో రోజులు మీరు ప్రార్థించారు. ఒక మీటింగ్ మీరు పెడుతూ ఉన్నారంటే దాని వెనకాతల దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతను మీకు పంచుకున్నప్పుడు, మీరందరూ ఉపవసించి ప్రార్థించి కనిపెట్టినప్పుడు ఈ కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక మెరుపులు, వర్షాలు, కానీ నాగలపురపాడికి ఎప్పుడు వచ్చినా సరే, మెరుపులు వచ్చినా, వర్షాలు వచ్చినా, చీకటి అయిపోయినా మాకెప్పుడు భయం ఉండదు. ఎందుకంటే ఆయన జయము మనకెప్పుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మరి ఎంత చక్కగా మనం చేసుకున్నాం. ఒక అరగంట ఆలస్యం అయినప్పటికీ దేవుని సన్నిధి. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఎప్పుడండి కొన్నారు? ఎప్పుడు కొన్నారు చెప్పాలి. అమ్మా చెప్పండి, ఎవరైనా మీరైనా చెప్పండి. పిల్లలు, యవనస్తులు, ఇది స్టార్ట్ చేసినప్పుడే కొన్నారు ఇవి. మరి అవి ఎదగలేదేంటి, అలాగే ఉన్నాయి? ఏమ్మా, ఇది ఎదగలేనట్టుంది. ఈ పువ్వులు కూడా ఇవి వాడిపోవా అలాగే ఉంటాయి. అంటే ఎదుగుదల ఉండదు, వాడిపోవడం ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ ప్లాస్టిక్ పువ్వుల్లాగా, ప్లాస్టిక్ చెట్లులాగా మన ఎదుగుదల ఉండకూడదంట. మన ఎదుగుదల ఎలా ఉంటుంది అంటే, 1వ కీర్తనలో ఆయన చెప్పినట్టు ఏమంటూ ఉన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు నీటి కాలువలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. అది ఎదుగుదలండి. ఎదుగుదల ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఎదుగుతున్నామా లేదా, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ కరోనా అంట మన జీవితాలని ప్రక్షాళన చేసుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి, తిరిగి నిర్మించుకోవడానికి, తిరిగి ఎదగడానికి, ఆశ కలిగి ఉండడానికి ఈ కరోనా వచ్చింది. కరోనా మన కొరకే. కరోనా రాకపోతే ఆయన రాకడికి ఒక్కరు కూడా ఎత్తబడేవారు కాదేమో, లేకపోతే ఒకరిద్దరే ఎత్తబడేవారేమో. ఇది ఇరుకు ద్వారం. ఉపవసించకపోతే, ప్రార్థించకపోతే, దేవుని వాక్యం అయ్యో వింటూ దాని ప్రకారం జీవించకపోతే, మనకు ఎదుగుదల లేకపోతే ఆయన రాకడికి మనం జీవించలేం. సాతానుడు అనేక రీతిలుగా మనల్ని బలహీనపరచాలని చూస్తూ ఉంటాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం ఒక వచనం చదువుకుందాం. ఎందుకంటే ఏదో ఇంట్రడక్షన్ అయిపోయింది ఇప్పటి వరకు, దీని గురించి చెప్పాలని ఇంట్రడక్షన్ అయిపోయింది. అయితే దేవుని వాక్యం కూడా కొద్దిసేపే చూసుకుందాం, కానీ మనసులో ప్రార్థించండి. ప్రభువా, సేవకుడి ద్వారా కొన్ని విషయాలు ఏవో కొత్తవి నేను నేర్చుకున్నాను. నీ రాకడికి నా తండ్రి, ప్రపంచమంతా కరోనా ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ కరోనా వచ్చింది? ఈ నోరు నీ కొరకు వాడబడలేదు. ఈ యొక్క పెదవులతో నిన్ను స్తుతించలేకపోయాను పరిశుద్ధముగా. ఈ నాలుకతో నిన్ను గణపరచలేకపోయాను పరిశుద్ధముగా. ఈ యొక్క జీవితం ద్వారా, నా యొక్క ప్రవర్తన ద్వారా నీ నామాన్ని గణపరచలేకపోయాను ప్రభువా. అయితే నువ్వు నన్ను ప్రేమించావు. 2021 నీవు నాకు సహాయం చేయబోతున్నావు. నా బ్రతుకును మార్చేయ. నీ వాక్యము చేత ప్రభువా నాతో మాట్లాడిన ఆయన, నాలో ఉన్నటువంటి నాయన లోటుపాట్లన్నింటినీ చూపెట్టు తండ్రి. నేను తిరిగి కట్టబడ్డానికి, నీ ద్వారా నేను జీవించడానికి, నిన్ను గణపరచడానికి అని మనం ప్రార్థన చేస్తాం. 92వ కీర్తన మనము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం.
ఎవరో ఒక్కరు మాత్రం చదవండి, మిగతా రెఫరెన్స్ చెప్పినా నేనే చెప్పేస్తూ ఉంటాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే స్తుతించుట మంచిది. రెండోది ఏమంటున్నాడు? కీర్తించుట మంచిది. నీ కృపను ధ్యానించుట మంచిది అంటూ ఉన్నాడు. ఈ కృపంట మనం ఎలా ఉండాలంట? కృప వెంబడి కృప. కృప అమ్మ కృప ద్వారా రక్షణ పొందేసామండి అంటున్నారు. ఇప్పుడు మనకేం కావాలంట? కృప వెంబడి కృప. కృప మీద అధికమైన కృప మనకు కావాలి. చూడండి, యోహాను 1:16లో, యోహాను సువార్త 1:16 అనుకుంటాను, కృప వెంబడి కృప గురించి అక్కడ చెప్పబడి ఉంది. ఆయన పరిపూర్ణత నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందింది. కృప వెంబడి కృప. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలాగే మనం ప్లాస్టిక్ పువ్వుల్లాగా ఉండిపోకుండా ఎదిగే చెట్లలా, ఎదిగి ఫలించే చెట్లలా, దేవుడు మనల్ని చూసి ఆనందించే చెట్లలా మనం ఎదుగుతూ ఉండాలి. ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, అది తెస్సలోనిక 5:16 అది తీయొద్దు. అక్కడ ఏమంటున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? స్తుతించడం మంచిది, కీర్తించడం మంచిది, కృతజ్ఞతాస్తుతుల నుంచి చెల్లించుట అది దేవుని చిత్తం అంటూ ఉన్నాడు. సో దేవుని చిత్తం నెరవేర్చుట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనం ఒక మాటను చూసుకొని కొద్దిగా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. 92వ కీర్తనలోని 12వ వచనం చదవండి. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వువేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఎక్కడంట నాటాడు? మందిరములో. మందిరంలో నాటబడినటువంటి మనము ఎదగాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీతిమంతులు ఎదగాలి. నీతిమంతులు మందిరములో నాటబడ్డారు అన్నటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. ఖర్జూర వృక్షం వలె వారు మొవ్వువేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు, వారు మందిరంలో నాటబడి వర్ధిల్లుదురు. అంతే, అలాగా ఆ మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. మొవ్వు వేయాలి, ఇంకా ఎదగాలి, ఇంకా నాటబడాలి, వర్ధిల్లాలి. దేవుడు అలా కోరుకుంటూ ఉన్నాడు. ఒకసారి వెనక్కి తిరిగి, అంటే మీ వెనక్కి తిరిగి, మీ జీవితంలో వెనక్కి తిరిగి మనల్ని దేవుడు రక్షించిన విధానం, అంతకుముందు మనం ఏమై ఉన్నాం, మన కుటుంబం ఏమైపోను, మన పిల్లలు ఏమైపోను, ఆయన కృప ద్వారా ఆయన రక్షణ మాకు దొరికింది, ఆయన జీవము కలిగినటువంటి మాటలు విని ఎదగడానికి దేవుడు కృప చేసి ఉన్నాడు అని చెప్పి మనము అయ్యో అయినప్పటికీ నేను నాటబడిన రీతిగానే ఉండిపోయాను, ఈ యొక్క ప్లాస్టిక్ మొక్కల వలె ఉండిపోయాను, నాలో చిగురు లేదు, నేను రాలడం లేదు, నేను ఎదగడం లేదు, అలాగే ఉండిపోయాను, నా మీద ధూళి పడుతూ ఉంటే దులుపుకుంటూ ఉన్నాను. ఎప్పటికప్పుడే వాక్యం అనే ఉదక స్నానంతో మన బ్రతుకుల్ని కడుక్కోవడం లేదు, కట్టుకోవడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా సోదరి సోదరుడా? ఎవరి బిడ్డ, చిన్నపిల్లలైనటువంటి మీరు ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం.
సో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అందుకే మనకి సంఖ్యాకాండం 23:21 ఏమంటున్నాడు? యాకోబు యందు ఏ దోషము లేదు, ఇజ్రాయేలులో ఏ వంకరితనము కూడా లేదు. ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. యాకోబులో దేవా, నీవు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను విడవను అని చెప్పి పెనుయేలు దగ్గర పెనుగులాడినటువంటి యాకోబులో దేవుడు ఏమీ లేదంటున్నాడు. తన మోసగాడే కానీ మోసగాడైనటువంటి తన యొక్క జీవితాన్ని దేవుణ్ణి పట్టుకొని విడవకుండా నీవు నన్ను దీవించు, ఈ మోసపూరిత బ్రతుకు అనేది ఇంకా నేను జ్ఞాపకము చేసుకోకుండా నిన్ను గణపరిచేవాడుగా నన్ను తీర్చిదిద్దు. పెనుగులాడే ప్రభు కొట్టినా తొట్టినరం మీద వదలలేదు. ఆ రీతిగా దైవ సన్నిధిలో ఎదిగాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు సేవకుడు పిలిచారు కదా అని సంఘానికి రావడం, ఏదో ప్రత్యేక కూడికి కదా అని రావడం, ప్రతిరోజు ప్రార్థనకు నేను వెళ్ళాను అని అటెండెన్స్ వేయించుకోవడం అదా? లేకపోతే ప్రతిరోజు ఒక మాట నా బ్రతుకులో నీవు దయచేయండి అని నీవు వచ్చి ప్రతిరోజు నీవు ఎప్పుడైతే అడుగుతావో ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. ప్రతి మీటింగ్కి నీవు వచ్చినప్పుడు, ప్రతి కూడికి నీవు వచ్చినప్పుడు నీవు ఆయన మాట ఒక్కటైనా సరే నీ జీవితంలో తీసుకుని వెళ్తున్నావా? దాన్ని బట్టి నీ బ్రతుకును సరిచేసుకుంటూ ఉన్నావా? అద్దంలో చూసుకొని నీ మురికిని ఒకసారి చూసుకొని శుభ్రపరుచుకుంటూ ఉన్నావా? సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రీతిగా దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం అంటే రెఫరెన్సులు మీరు మనకందరికీ తెలిసినవే కనుక మత్తయి 21:18-19లో ఆయన వెళ్తూ ఉన్నాడు, శిష్యుడు వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో అంజూరపు వృక్షాన్ని చూశాడు. ప్రభుకి ఏమైందంట? ఆకలి అయిందంట. చూసినప్పటికి ఏమి లేదు అంటే ఆకలి తీర్చే ఫలం లేదు. మన ప్రభువు యొక్క ఆకలి తీర్చే ఫలము మనలో లేదు. అప్పుడు ఎండిపో అన్నాడు. ఇవన్నీ కూడా వీళ్ళు విన్నారు. అంటే ఫలము లేని చెట్టు ప్రయోజనం ఏంటి? అది ఎక్కడుందంట? త్రోవ పక్కన ఉండటం. త్రోవ పక్కన ఉన్నటువంటి ఆ చెట్టు. అప్పుడు కొందరు అనుకుంటారు, త్రోవ పక్కన కదండి, కాలుతో తొక్కిన వాళ్ళు ఉన్నారు, ఏదేదో చేసిన వాళ్ళు ఉన్నారు, త్రోవ పక్కన రాళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నెన్నో రీతిగా. త్రోవ పక్క బ్రతికేందుకు ఆయన మార్గంలోకి రా అని చెప్పేవారు ఉన్నారు. మీరు కూడా ఆ రీతిగా అవును కరెక్టేనండి అంటున్నారు. త్రోవ పక్కన ఉన్నటువంటి చెట్టు ఆ రీతిగా ఉంది అని మీరు అనుకుంటే, లూకా సువార్తకి వెళ్ళి మనం చూసినప్పుడు అక్కడంట ఏ తోటలోనంట అంజూరపు చెట్టు వచ్చింది చూడండి. లూకా 13:6-9 వరకు మనం చూసుకున్నట్లయితే అంతేనమ్మా, చాలు. అంతే. అంటే ఇవన్నీ మనకు తెలిసినవి కనుక సమయం అలా వృధా చేసుకుని వెళ్లకుండా సమయం ఎక్కువ అవుతుంది కనుక ఒకటి త్రోవ పక్కన ఉంది, అదంట దేవునికి ఆహారం ఇవ్వలేకపోయింది. ఓకే. ఇంకొకటి ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటూ ఉన్నాడు. ఈ యొక్క ద్రాక్షవనంలో, ఈ మందిరములో ఈ యొక్క అంజూరపు చెట్టు ఉంది. 3 సంవత్సరాలు అయిపోయింది, దానికి ఏమీ లేదు, ఫలాలు లేవు. వచ్చాడండి యజమానుడు, ఏమంటూ ఉన్నాడు? దీనివల్ల మనకెందుకు ఆ ప్లేస్ అంతా వృధా అయిపోతుంది, ఫలములు లేని చెట్టు దేనికి, దాన్ని తీసివేయి, నరికివేయి అంటే ఆ తోటమాలు ఏమంటున్నాడు? అంతేనమ్మా, చాలు. ఈ సంవత్సరం
ఈ సంవత్సరం ఉండని. అయితే ఎవరి తోటమాలి చెప్పాలి ఎవరైనా? ఏమ్మా? తోటమాలి ఎవరు? మగవాళ్ళు చెప్పాలి, నోరు విప్పాలి. పాస్టర్ గారు ఎవరండి? సేవకుడు. సేవకుడు ఏమని ఏడుస్తూ ఉన్నాడు మన కొరకు? మనకున్నటువంటి బలహీనతలను చూసినప్పుడు ఉపవాస ప్రార్థనలో, ప్రభువా ఇదిగో వీరి కొరకు, ఇదిగో వీరి కొరకు, ఈ యవనస్తుల కొరకు, ఈ పిల్లల కొరకు, ఈ తల్లుల కొరకు, అయ్యో ఈ కుటుంబం కొరకు నాయన వారు ఎదగలేకపోవడం అనేది కాదు, వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఈ సంవత్సరం అని ఆయన కన్నీరు కాడుస్తూ ఉన్నారు కనుక, మన పరిస్థితులను బట్టి ఆయన ఏడుస్తూ ఉన్నాడు కనుక, ఎదుగుదల లేని వారి కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నాడు కనుక ఈ దినం మనం ఇక్కడ ఉన్నాం. కరోనా తర్వాత కూడా మనం సజీవులమై ఉన్నాం. ఎంతమంది దైవజనులు చనిపోయారు, ఎంతమంది చీఫ్ మినిస్టర్లు చనిపోయారు, ఎంతమంది దేశాల ప్రెసిడెంట్లు చనిపోయారు కరోనాతో, ఎంతమంది మన చుట్టుపక్కల వారు చనిపోయారు కరోనాతో. ఈరోజు మనము సజీవులమై ఆయన కృప ద్వారా ఇక్కడ కూడి ఉన్నామంటే ఆయన ఇచ్చిన జీవమే కదా. ఎందుకో తెలుసా? దైవజనుడు, ప్రభువా మా సంఘములో ఎవరు విడవబడకూడదు, నీ రాకడికి అందరూ ఎత్తబడాలి. ఒకవేళ వారు ఎదుగుదల లేకపోతే నాయన ఇదిగో నేను కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉన్నాను, ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నాను, వారు ఎలాగైనా రక్షింపబడాలి. రక్షింపబడినటువంటి వారు నాయన నీ కొరకు ఎదగాలి. భర్త రక్షణ లేకపోతే, భార్య రక్షణ లేకపోతే వారి కొరకు ఏడుస్తూ ఉన్నారు. ప్రభువా మిగిలిన వారు కూడా రక్షింపబడాలి, కుటుంబాలు నీ కొరకు జీవించాలి అని అది ఏడుస్తూ ఉన్నారు. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దైవజనుడు యానివర్సరీ ఎందుకు పెట్టారో తెలుసా? 2వ యానివర్సరీ, 3వ యానివర్సరీ, అలా అయితే ఈ సేవ మమ్రే ఫెలోషిప్ మొదలుపెట్టి తల్లుల యొక్క ప్రార్థన ద్వారా ఇదిగో దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యతను, మరి మమ్రే ఫెలోషిప్ను మరి మన అభిషేకంగా దైవజనులు ఆనాడు నుంచి ప్రార్థిస్తూ అనేక మంది సేవకులను పిలుస్తూ ప్రతి సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం ద్వారా దైవజనుల ద్వారా వాక్యం వెదజల్లబడుతూ అనేక రీతులుగా ఎన్నో ఉపవాసాలు చేశారు, ఎన్నో ప్రార్థనలు జరిగించారు, ఎంతమందితో చెప్పి పిలుచుకొని అందరూ కలిసి ఏడ్చి ప్రార్థించారో ఇవన్నీ కూడా సేవకుడు ఏడ్చి ప్రార్థించినటువంటి ఆ రీతిని బట్టి మాత్రమే ఈ దినాన్ని మనం సజీవుల లెక్కలో మనం ఉన్నాము. బయటికి వెళ్లకుండా సంవత్సరం అంతా ఇంట్లోనే ఉండిపోయిన వాళ్ళు ఎంతోమంది పెద్దలు. పోనీ వాళ్ళు ఏమైనా ఆరోగ్యంగా ఉన్నారంటే మేము వాళ్ళని చూసినప్పుడు అబ్బా సంవత్సరం అంతా ఇంట్లోనే ఉన్నారు కనుక లావుగా బొద్దుగా తయారవుతారేమో, వాళ్ళు బక్కగా తయారైపోయారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు 2020లో ఇచ్చిన ఈ మాస్క్ ఇది ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. అందుకే మీకు ప్రతిసారి ఇది చూపెడుతూ ఉన్నాను. ఈ యొక్క మాస్క్ మనమంట ఎందుకు దేవుడు నీకు నాకు ఇచ్చాడో తెలుసా? మళ్ళా మన బ్రతుకుని జ్ఞాపకం చేయడానికి. ఈ పెదవులను ఎలాగ వాడాం, ఈ నేలకు ఎలాగ వాడబడింది, ఈ మాటలు ఎలాగా, నా జీవితం ఎలాగా, నా నడవడిక ఎలాగా, నా ప్రవర్తన ఎలాగున్నాయి నా మాటలు. ప్రభువా నిన్ను గణపరిచేవిగా లేవు కదా. ఒకరి మీద కోపపడ్డాను, ఒకరిని ద్వేషించాను, ఒకరి మీద చిరాకు పడ్డాను, ఇంకెప్పుడు కూడా ఈ రీతిగానే జరుగుతుంది. ఎంత మంచిగా జీవించాలన్నా నేను జీవించలేకపోతూ ఉన్నాను. ఇక దేవుడు ఏమంటున్నాడంటే, తల్లులారా, అమ్మలారా, అక్కలారా, అన్నలారా, యవనస్తులారా, చిన్నపిల్లలారా, ఇదిగో నేను మీకు సహాయం చేయబోతూ ఉన్నాను. దేవుడి చెయ్యి కిందకు వచ్చింది. మీ చెయ్యిని దేవుడి చెయ్యిని కలపడానికే కదా మీ కొరకు నేను ప్రార్థించాను, నేను విలపించాను, నా ప్రాణం పెట్టాను. పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నేను అక్కడే అలా కూర్చొని పడుకోవడం లేదు, కానీ మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు నా రాకడికి సిద్ధపడాలి. అయితే ఈ యొక్క ప్రక్షాళన చేసుకునే సమయంలో 2021లో ఆల్ ఎఫ్ దేవుడు సృష్టిలో
దేవుడు ఏమన్నాడంటే వెలుగు కలుగును గాక అని పలకగా వెలుగు దేవుని నోటి నుంచి మాట వచ్చినప్పుడు అక్కడ యేసయ్య కనబడుతూ ఉన్నాడు. వాక్యం అనే జీవజలములు కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వములో ఉన్నటువంటి దేవుడు ఆదాము అవ్వలని సృజించి వారితో కలిసి ఆనందించాలని అనుకున్నాడు. వారితో కలిసి సహవాసం చేస్తూ సృష్టిని చూసుకుని మురిసిపోవాలనుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు చేసిన పాపమును బట్టి అక్కడి నుంచి ఆ పాపం అందరినీ ఎలుబడి చేసుకుని వస్తూ ఉంది. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా భక్తులైనటువంటి వారిని ఒక్కొక్కరిని, ప్రవక్తలైనటువంటి వారిని ఒక్కొక్కరిని పంపి మన ముందు మాదిరిగా ఉంచి వారి జీవితాలను మన ముందు పెట్టి మనం ఎలాగ నడుచుకోవాలో, చివరికి యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీ నా తప్పులను బట్టి, నీ నా పాపమును బట్టి నరకానికి సిద్ధపడుతున్న మన బ్రతుకులలో పరలోకానికి చేర్చడానికి ఆయన మన యొక్క జాగాలో మనం తీసుకోవలసిన పనిష్మెంట్ ఆయన తీసుకున్నాడు. శిక్ష భరించాడు. యెషయా 53 రేపు చదువుకోండి ఇంటికి. అంటే ఎన్నోసార్లు చదివిన సేవకులు చెప్పారు, మళ్ళీ వెళ్ళండి అంటే ఆ యొక్క దేవుడు ఎలాగా ఎన్ని బాధలు పడ్డాడు. తర్వాత మళ్ళీ కొత్త నిబంధనకి యేసయ్య జన్మించిన తర్వాత ఆయన పొందినటువంటి శ్రమలు ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం కానీ దాన్ని మనం ధ్యానించడం లేదు. ధ్యానించేవాడు ఆనందిస్తాడు, ధ్యానించేవాడు ఎదుగుతాడు, ధ్యానించేవాడు నీతిమంతునిగా బ్రతుకుతాడు, ధ్యానించేవాడు పరిశుద్ధుడిగా జీవిస్తాడు. నేను ప్రార్థన మీదకి వెళ్ళడం లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు పాపాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నావు. ఆయన తన కృప ద్వారా నీకు రక్షణ ఇచ్చాడు. ఆ పాపాన్ని మర్చిపోయాడు, ఆయన పక్కన పడేసాడు, ఆయన వీపి అవకాశంలో వేసుకున్నాడు, సముద్రం లోతుల్లో పడివేశాడు. జ్ఞాపకం చేసుకోవడం లేదు. కానీ అంటూ ఉన్నాడు, ప్రతిరోజు ఆ మలినాన్ని నా వాక్యం అనే ఉదక స్నానం చేత దైవజనులు బోధిస్తున్న వాక్యం ద్వారా ఇది నేను తప్పు చేశాను అంటే వెంటనే కన్నీరుతో మరి ప్రార్థించి ఎప్పుడైనా ఒప్పుకున్నావా నీ తప్పుని? దేవుడు మాట్లాడినప్పుడు అది ఆలోచించి ఆ పని ఒకవేళ మనం చేయకపోతే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు అయినటువంటి దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ 2021 ఆలివ్ దేవుడుగా అక్కడ తన మాట ద్వారా అద్భుతాలు చేశాడు. ఇప్పుడు అదే మాట ద్వారా మనందరి జీవితాల్లో అద్భుతాలు చేయబోతూ ఉన్నారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ శక్తిని మన నోటిలో ఉంచాడు. అందుకే ఆనాడు పేతురు నడుస్తూ ఉంటే ఆ దైవజనుని యొక్క నీడ పడితే చాలు స్వస్థ అయిపోతారని ఆ యొక్క ప్రజలను తీసుకొచ్చే రోగుల్ని ఆ యొక్క పక్కన అలా వేసి ఉంచారు పేతురు నడుస్తున్న స్థానంలో. అంటే దేవుడు ఆనాడు యేసయ్య ఏమంటూ ఉన్నాడంటే, నేను ఈ కార్యాలన్నీ చేశాను, నేను ఇప్పుడు ఇచ్చినటువంటి మీ బాధ్యతలన్నిటిలో కూడా మీకు పరిశుద్ధాత్మ ద్వారా అటువంటి శక్తిని ఇచ్చాను. ఇప్పుడు నేను వదిలిపెట్టిన పని మీరు చేయాలి. అక్కడ అంటూ ఉన్నాడు యోహాను 14:12 వీటికంటే అంటూ ఉన్నాడు. ఎందుకంటే జనాలు పెరిగిపోయారు. ఇప్పుడు ప్రభు ఉన్న సమయంలో జనాలు కాదు. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది అని మనం చూస్తూ ఉన్నప్పుడు అంటే 800 కోట్ల కంటే ఇంకెక్కువ. ఆ లెక్క మనకు ఇప్పుడు 800 కోట్ల కంటే ఎక్కువ. మన యొక్క దేశమే 138 కోట్ల మంది మనమే ఉన్నాం. పెరిగిపోతూనే ఉన్నాం ప్రజలు. అంటే దేవుడు నిన్ను నన్ను ఆయన జాగాలో వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. పేతురును వాడుకున్నాడు, పౌలును వాడుకున్నాడు. నీ చుట్టుపక్కల వారికి నిన్ను నీ సమాజంలో నీ కాలనీలో ఉన్నటువంటి వారికి నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. బంధువుల మధ్యలో నిన్ను వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ ద్వారానే దేవుడు మన ద్వారానే అద్భుతం చేయాలని ఆశిస్తున్నాడు. ఎంతవరకు ఆయన యొక్క శక్తిని నీవు గ్రహించలేకపోతే ఇప్పుడైనా నీవు గ్రహించు అని చెప్తూ ఉన్నాడు. అందుకే పౌలు శీలలు చెప్తున్న మాటలు అలా ఉన్నవా లేవో అని
బెరియాలో ఉన్నటువంటి వారంట ఇంటికెళ్ళి ఆ మాటలు ఆయన చెప్పినవి అవునా కాదా అని చెప్పి వారు బైబిల్ లేఖనాలన్నింటిని కూడా పరిశోధించుకుంటూ ఉండేవారంట. అటువంటి శ్రద్ధ నీకుందా? అటువంటి ఆలోచన కలిగి నీవు ఇంటికెళ్ళి దైవజనుడు చెప్పిన మాటలు బైబిల్లో చూసుకొని మళ్ళా నీ బ్రతుకును సర్చ్ చేసుకుంటూ ఉన్నావా? అటువంటి ఎదుగుదల కొరకు నువ్వు ఆశిస్తూ ఉన్నావా లేదా? లేకపోతే ఏం పర్వాలేదు. 2020లో మాస్క్ ద్వారా ఒక చరిత్ర అయిపోయింది. 2021లో దేవుడు నీకు కృపనిస్తూ ఉన్నాడు. కృప వెంబడి కృప మనల్ని వెంబడించబోతూ ఉంది. దైవజనుల ప్రార్థనకు ఎన్నో గొప్ప కార్యాలు ఇక్కడ చేయబోతూ ఉన్నాడు దేవుడు. మీరే చూస్తారు. రియల్గా చెప్తున్నాను, 2021 మీ మనందరి కుటుంబాలు జీవితాలలో పిల్లల పెళ్ళిళ్ళ దగ్గర మొదలుకొని పిల్లల ఉద్యోగాల కొరకు, పిల్లల చదువుల కొరకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడో తెలుసా? వాటితో సహా ఆయన రక్షణలో కూడా ఎదిగేలాగా దేవుడు మనందరికీ కృప చూపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంసోను ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, కన్నులు ఊడబెట్టి తీశారు. శక్తిమంతుడైన సంసోను కన్నులు ఊడదీయబడ్డాయి. దేవుడు నాజీరు చేసి అటువంటి శక్తినిచ్చి ఎంతమందినైనా సరే ఒక్కడే సవాలు చేసి చంపగలిగిన వాడు, శత్రువుల్ని చంపడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం. తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదు. తల్లిదండ్రులు, అయ్యా నీవు నాజీరు చేయబడ్డావు, ఇలాగ ఉండాలి అని మాకు దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, నీవు ఈ పనులు చేయొద్దయ్యా అంటే మాటలు వినలేదు. సంసం. ఒక సమయం వచ్చింది, దేవుడిచ్చినటువంటి యొక్క అభిషేకాన్ని ఆ తలను కత్తిరించి వేయబడ్డాడు. శక్తి కోల్పోయాడు అంటూ ఉన్నాడు. తిరగలి విశ్రమంటూ ఉన్నారు. నీకు ఇదే అంటూ ఉన్నారు. పనిష్మెంట్ ఇచ్చారు, తీసుకెళ్ళి మందిరంలో కట్టేశారు. అప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రి ఈ ఒక్కసారి నాకు శక్తిని అయ్యా, ఈ ఒక్కసారి నాకు ఏమంటూ ఉన్నాడేమో చెప్పండి అందరూ. ఈ ఒక్కసారి అంటూ ఉన్నాడు. ఎప్పుడు కన్నులు ఊడదీయబడ్డాయి, శక్తి ఉడిగిపోయింది, దేవుడిచ్చిన శక్తి అంతా కోల్పోయాడు. తల్లిదండ్రులు ఏడ్చినా మొత్తుకున్నా నీవిలా జీవించాలా అని చెప్పినా ఎవరి మాట వినలేదు. శక్తి కోల్పోయిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. సోదరుల ఎవరి బిడ్డ ప్రతి ఒక్కరూ, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు, ఒకవేళ ఇప్పటి వరకు ఎన్నో మాటలు నీ విన్నావు, చెవిని పెట్టావు, ఎన్నో మాటలు నీ విన్నావు, వదిలిపెట్టేశావు, ఎదుగుదల లేదు, ఆనందించాలనుకుంటున్నావు, ముందుకు రాలేకపోతున్నావు. ఎన్నో రీతులుగా నీ బ్రతుకును సరిచేసుకుని దేవుణ్ణి గణపరచాలనుకుంటున్నావు, అది జరగడం లేదు. కానీ 2021 ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి, ఈ యానివర్సరీ మన ఎదుగుదల కారణమవునుగాక. అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళగా నీవు నేను నమ్ముచూ ఉన్నాను. ఒకసారి ఆలోచన చేసుకుంటా. అబ్రహాం ప్రభువు నమ్మాడు, నీతిగా ఎంతబడ్డాలి. ఒక ట్రైన్ వచ్చింది, ఏంటంటే పిల్లలు లేరా, నేను నీకు ఇస్తానన్నాడు. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? 25 సంవత్సరాలు పట్టింది. నమ్మకముగా ఉన్నాడు. మధ్యలో చిన్న తప్పులు జరిగే, శ్రమ పడ్డాడు, కానీ నమ్మాడు, ప్రభువును వెళ్ళలేదు. వాగ్దానం చేసిన వాడు నమ్మకస్తుడు, ఆయన నెరవేర్చేవాడు. ఆయన నరుడు కాదు, మానవుడు కాదు అబద్ధం ఆడడానికి. దేవుడు చేసిన వాగ్దానం అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఎలాగా ఏ రీతిగా ఆ వంశావళి నుంచి మళ్ళా ప్రభువు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చారు. ఎన్నెన్ని కార్యాలు. యోబు జీవితం చూసినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని శ్రమలు వచ్చాయి. ఆస్తంతా పోయింది, కౌరు మీద కౌరు వింటూ ఉన్నాడు.
పిల్లలు చనిపోయారు, కౌరు మీద కౌరు వింటూ ఉన్నాడు. భార్య వచ్చింది, భార్య ద్వారా కూడా ఏదేదో అనిపించుకున్నాడు. మూర్ఖురాల్లాగా నువ్వెందుకు ఇలాగ మాట్లాడుతూ ఉన్నావు అని ఆయన గొప్పతనం కొరకు స్నేహితులు వచ్చారు. స్నేహితులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 38వ అధ్యాయం వరకు అలాగే 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 తను మాట్లాడుతూ ఉన్నాడు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాని తర్వాత దేవుని మాటలు వినడం మొదలు పెట్టాడు. ఏ మాటలు వింటూ ఉన్నాడండి? దేవుని మాట వింటూ ఉన్నాడు. దేవుని మాట వింటూ ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 21 ఒకసారి చూడండి. అమ్మ, ఇంకా మనం చూసుకుంటున్నప్పుడు ఇది వారు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. బందీగా పట్టబడి పౌలు తీసుకుని వెళ్ళబడుతూ ఉన్నాడు. అక్కడ పౌలు అక్కడ ఉన్నటువంటి వారితో ఈ బాధలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నప్పుడు, గాలి వస్తూ ఉన్నప్పుడు, పడవ ముక్కలైపోతున్నటువంటి పరిస్థితులలో, ఒక ఒడ్డుకి వెళ్దామంటే ఎడలేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు అంటూ ఉన్నాడు, సరుకులన్నీ కూడా మీరు పారవేశారు. నేనేమని చెప్పాను? ఒక మాట నేను చెప్పాను, ఈ మాట మీరు వినలేదు. నా మాట విని అక్కడే నేను చెప్పినట్టే ఉండిపోయినట్లయితే ఈ పరిస్థితి మనకి వచ్చేది కాదు కదా. ఒక్క మాట, నా మాట, ప్రభు నన్ను దర్శించినటువంటి మాట నేను మీకు చెప్పాను, కానీ మీరు నన్ను నమ్మలేదు. ప్రభువు మాట నమ్మాలి అంటే దేవుని వాక్యం, ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం, దైవజనుడు ప్రతి ఒక్క కూడికలో ఆయన వాక్యములతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన ద్వారా ఆయన దేవుని సాధనముగా మీ మధ్య నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ మాటలు దేవుని మాటలు, శక్తి కలిగిన మాటలు, బలముతో కూడినటువంటి మాటలు, అద్భుతములు జరిగించే, ఆశ్చర్యకార్యములు జరిగించే మాటలు, ఆ మాటలు నీవు నేను పెడచెవిని పెడుతూ ఉన్నామేమో ఒక్కసారి ఆలోచించి. మనం అనుకుంటాం ఇంకా నా పని అయిపోయింది. ఏరియా అనుకున్నాడు, ఇంకా నా పని, అద్భుతాలు చేశాడు. ఏలియాను దేవుడు ఎన్నుకున్నాడు, అద్భుతమైనటువంటి సుప్రీం ప్రాఫిట్గా దేవుడు ఎన్నుకున్నాడు. వర్షం రాలేదు, ఏలియా చెప్పగానే మళ్ళా ఒక దినం వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత, 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు మాట్లాడాడు ఏలియా ద్వారా. అక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, బయలుదేవతలు, అసారాదేవి దేవతలు, వీళ్ళందరూ 850 మంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు, గద్దులు వేస్తూ ఉన్నారు. ఓ పక్క దేవుని ప్రజలు కూడా యెహోవా దేవుడా బయలుదేవుడా అనుకొని 2 మాటల మధ్యలో ద్వంద్వమైన దిశలో, అంటే ద్విమనస్కులుగా వారు ఉంటూ వాళ్ళు స్థాపించుకోలేకపోతున్నారు, యెహోవా దేవుడా బయలుదేవుడా. అప్పుడు ఎంత అద్భుతంగా ఆయన ఏలియా చేతులెత్తినప్పుడు, దేవుడు అతని కిందకి దిగి వచ్చినప్పుడు అక్కడ యెహోవాయే దేవుడు అని కేకలు వినబడుతున్నాయి. దాని తర్వాత దేవుడు అద్భుతం చేశాడు, మళ్ళీ వర్షించింది. అయితే యెజబేలు యొక్క కౌరు విన్నాడు, ఇంకా నన్ను చంపేస్తుందేమో అనుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏ వృక్షం అండి అది? ఏమ్మా గట్టిగా చెప్పాలి. మీరందరూ చెప్పండి అమ్మా మాట విని. బదరీ వృక్షము అంటే మీరు ఇక్కడ మాట వినడం లేదు, మీరు మాట్లాడటం లేదు. మీ నోరు విప్పితే దేవుడు నిలుస్తాడు. అయితే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా నేను చనిపోతాను అన్నాడు. ఇంకా నా ప్రాణం తీసుకో, నన్ను వాడుకున్నావు చాలులే అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? బలమైన